10 డిజిట్స్ మొబైల్ నంబర్ కూడినప్పుడు 46 వస్తే వాళ్ళ లైఫ్ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు? పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుందంటారా? నెగెటివ్ ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? అమ్మ ఇది డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఒకరికి పాజిటివ్, ఒకరికి నెగిటివ్. ఈ 46 నంబర్ అందరు 1 to 9 లో అందరూ వాడాలని లేదు. సో 46 అంటే 4, 6, 1. మీరు 1 లో పుట్టినా, 10 లో పుట్టినా, 19 లో పుట్టినా, 28 లో పుట్టినా ఇది మంచి నంబర్. ఇట్ గివ్స్ గుడ్ గ్రోత్, గుడ్ కమ్యూనికేషన్స్. రైజ్ అవుతా ఉంటారు 46 వాడేవాళ్ళు. వాళ్ళు 1, 10, 19, 28 లో పుడితే, ఒకవేళ 2, 11, 20, 20 లో పుడితే 46 వచ్చి 1 సూర్యుడు, 2 అంటే చంద్రుడు. ఇది నైట్, ఇది పొగులు. సో 2 సిరీస్ లో పుట్టిన వాళ్ళు 1 నంబర్ మాడితే లక్ రాదు. అదే విధంగా 6 లో పుట్టిన వాళ్ళు 6, 15, 20 పుట్టిన వాళ్ళకి ఈ 46 నంబర్ కోపాన్ని పెంచుతుంది, మానవ సంబంధాలు తుంచేస్తుంది, విపరీతమైన డబ్బు ఖర్చు ఉంటుంది. అదేవిధంగా 8లో పుట్టిన వాళ్ళకి 46, 1 సూర్యుడు, 8 శని, తండ్రి కొడుకులకి పడదు. సో ప్రతి నంబరు ఒకరికిద్దరికి ప్లస్లు, ఒకరికిద్దరు మైనస్ ఉంటుంది. 46 వచ్చి 1లో పుట్టిన వాళ్ళకి బాగుంటుంది, 5లో పుట్టిన వాళ్ళకి బాగుంటుంది, 7లో పుట్టిన వాళ్ళకి బాగుంటుంది. సో 2లో పుట్టిన వాళ్ళకి, 6లో పుట్టిన వాళ్ళకి, 8లో పుట్టిన వాళ్ళకి చాలా నెగిటివ్. ఇప్పుడు ఎవరో విన్నా మొన్న 46 మంచి నంబరు అని. 6లో పుట్టిన వాడితే, 8లో పుట్టిన వాడితే వాళ్ళకి సర్వ దరిద్రాలు పట్టుకుంటాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ మెయిన్లీ. సో మనము మన లక్కీ నంబర్ని మన డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని వాడుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే, డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ.